నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రావణమాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన హైందవ సంప్రదాయంలో గాలి, నీరు, భూమి, ఆకాశం, నిప్పు వంటి పంచభూతాలనే కాదు, సృష్టిలో ప్రతి జీవిని దైవ స్వరూపంగానే పూజిస్తాం. అందులో భాగంగానే విష సర్పాలను సైతం నాగేంద్రుడిగా ఆరాధిస్తాం. అయితే బ్రహ్మదేవుడికి కాలచక్రంగాను, శ్రీ మహావిష్ణువుకు పాన్పుగా, పరమేశ్వరుడికి ఆభరణంగా దర్శనమిచ్చే దైవం నాగేంద్రుడు. సకల పాపాలను హరించే నాగేంద్రుడిని పూజించే దివ్య పర్వదినమే నాగపంచమి. మరి నాగపంచమికి సంబంధించి ప్రేక్షకుల సందేహాలకు సమాధానాలను అందించడానికి ఈరోజు మన ముందున్నారు ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారిని అడిగి సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. చూడండి. మదనపల్లి నుండి వసుంధర గారు రాస్తున్నారు, నాగపంచమి పర్వదినం ఎందుకు జరుపుకుంటారు, ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. మనకి సమస్త దేవతలకి ఒక్కొక్క పర్వదినం విశేషంగా ఉంటుంది. అందులో శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమిగా నాగదేవత యొక్క ఆరాధనకి నిర్ణీతమై ఉన్నది మహర్షుల చేత. ఆ నాగపంచమి రోజున కొన్ని నియమాలు చెప్పారు. గోడ మీద పసుపుతో కానీ గంధంతో కానీ 5 లేకపోతే 9 నాగదేవతల యొక్క బొమ్మలని గీసుకుని పూజా ద్రవ్యాలు సిద్ధం చేసుకుని, ఆ పూజా ద్రవ్యాలు పుష్పాలు వీటితో పాటు సాతాలించినటువంటివి, వేయించినటువంటివి అయినటువంటి ఉలవలు, అలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఉన్నాయి. అటువంటివి కూడా సిద్ధం చేసుకోవాలి. నివేదనలకు సంబంధించినటువంటివి గంధ పుష్ప ధూపదీపాదులు సిద్ధం చేసుకుని ఆ నాగదేవతని పూజించాలి. ముఖ్యంగా ఈ రోజున కొన్ని నియమాలు చెప్పారు. చెట్లు పీకటం చేయకూడదు, అట్లాగే గోతులు తవ్వటం చేయకూడదు, పారతో మన్ను తీయటాలు ఇట్లాంటి పనులు చేయకూడదు. నాగలి తీసుకుని దున్నటం, భూమిని దున్నేటటువంటి పని చేయకూడదు. ఇటువంటివన్నీ కూడా నిషిద్ధాలు. ఎందువల్లంటే ఎక్కడైనా ఏ నాగజాతికి సంబంధించినటువంటి గుడ్లకి కానీ పిల్లలకు కానీ అపకారం జరిగితే అది చాలా ప్రమాదం కాబట్టి అది నిషేధింపబడ్డది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించినప్పుడు ఈ నాగపంచమి కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరినట్టు అవుతుంది. అలా కాక దీనికి అలా పొరపాటు చేసినటువంటి వాళ్ళు దాని ఫలితం కూడా అనుభవించినటువంటి నిదర్శనాలు మనకు కనపడతాయి. ఉదాహరణకి ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు గౌడ దేశంలో. ఆయనకి ఈ నియమం తెలియదు, ఇట్లా పొలం దున్నకూడదు అని. ఇటువంటి శ్రావణ శుద్ధ పంచమి నాడు పొలం దున్నటానికి వెళ్ళాడు. ఆ పొలం దున్నుతూ ఉంటే ఆ నాగటి కర్రుకి తగిలి నాగదేవతకు సంబంధించినటువంటి పిల్లలు అవి చచ్చిపోయాయి. తర్వాత వచ్చి నాగదేవత చూసింది. నాగేంద్రుడు చూసి తన పిల్లలు చనిపోవటం చూసి దీనికి కారకుడైనటువంటి వాడిని వదిలిపెట్టడానికి వీలేదని చెప్పి పగబట్టి వచ్చి ఈ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అతని ఇంట్లో ఆ నాగటి కర్రుకి రక్తపు మరకలు కూడా చూసి తన బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని యథార్థం అని చెప్పి అనుకుని దానికి తగిన ప్రాయశ్చిత్తం చేయాలని చెప్పి మొత్తం ఇంట్లో అందరినీ కూడా చంపేసేసి, కానీ ఆ కుటుంబంలో ఇంకొక అమ్మాయి పెళ్ళయి పొరుగు ఊరిలో ఉన్నది. ఆ అమ్మాయిని కూడా చంపాలని చెప్పి వెళ్ళింది. అలా వెళ్ళేటప్పటికి అప్పటికి ఆ అమ్మాయి గోడ మీద నాగదేవతను చిత్రించి 5-9 రూపాలు పూజా ద్రవ్యాలు సిద్ధం చేసుకుని పూజ చేసుకుంటోంది. అది చూసి ఈ నాగదేవత ప్రసన్నురాలయ్యింది. ఆమెతో చెప్పింది, అమ్మా, నువ్వు పెట్టినటువంటి ప్రసాదాలు వాటి వల్ల నేను సంతృప్తురాలయ్యాను, కాబట్టి నీకు నేను అనుగ్రహించదలుచుకున్నాను. ఇలా నీ కుటుంబ సభ్యులందరూ కూడా అపకారం వల్ల మరణించారు అనేటప్పటికీ ఆ అమ్మాయి ప్రార్థించింది, తల్లి నువ్వు ఎట్లాగైనా సరే నాగదేవత అనుగ్రహించి నా వాళ్ళని బ్రతికించమంటే అప్పుడు వాళ్ళకి అమృతకరణం ఇచ్చి ఆమె దాని ద్వారా వాళ్ళందరినీ బతికింపచేసింది. అట్లా ఆ రోజున పొరపాటును కూడా ఇలాంటి పనులు ఏవి చేయకూడదు. అంతేకాకుండా కేవలము ఉడకపెట్టిన పదార్థాలు మాత్రమే అవ్వాళ్ళ తినాలి. ఈ నాగపంచమి వ్రతం చేసేటటువంటి వాళ్ళు ఈ నియమాలతో జాగ్రత్తగా పాటిస్తే ఆ నాగదేవత అనుగ్రహం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు.